మాస్టర్ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీతో పొత్తును ముస్లిం ఐక్యవేదిక వ్యతిరేకించింది. విజయవాడ ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి షేక్ సలావుద్దీన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని బీజేపీకి 5 నుంచి 7 పార్లమెంటు 15 అసెంబ్లీ సీట్లను కేటాయిస్తున్నారని అనడం ముస్లిం ఐక్యవేదిక పూర్తిగా వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. చంద్రబాబు కావాలనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో భాగంగా 5 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశాన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇస్తారని మనం మీడియా ద్వారా చూస్తున్నాము. దీనికి పూర్తిగా ముస్లిం ఐక్యవేదిక వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ముస్లింలకు అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అలాగే లౌకిక రాజ్యాంగంలో ఏదైతే మనకు అన్ని పార్టీలతో కలిసి మేము ప్రయత్నిస్తున్నాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఆ పొత్తులో భాగంగా ఆయన చేస్తున్నటువంటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి కావాలని ఒక 5 ఎంపీలు గెలిపించాలని ఏదైతే అమిత్ షా అదే మోడీ గారి నినాదాన్ని ఎక్కడైతే దక్షిణాదిలో అసలు లేని పార్టీని మళ్ళీ తీసుకొచ్చి మీరు ఇక్కడ శాంతి సమరోజుగా ఉన్నటువంటి మా భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ముల్లాగా ఉన్న మేము హిందూ ముస్లింలు కూడా సిక్కు ఈసాయిలు కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ మతోన్మాదంలో మళ్ళీ హైదరాబాద్ లాగా ఏదైతే రాజా సింగ్ కానీ అలాగే అక్కడ ఉన్న బండి సంజయ్ లాంటి ఎంపీలు వాళ్ళకి నోటి ఏదైతే అది మాట్లాడతాం రాజ్యాంగం మీద అవగాహన లేకుండా ఎలాగైనా ముస్లింలను హిందువులను విడదీయాలని ఒక కుతంత్రాలతో పనిచేసి బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు కలవడం. కడప జిల్లా పట్టణం కోఆపరేటివ్ కాలనీలో ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ ఇండియా స్టేట్ చైర్మన్ గిద్దలూరి సంపత్ కుమార్ కడపలో కొత్త బ్రాంచ్ను ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ 2 జిల్లాల కోఆర్డినేటర్ ముళ్లపాటి పిచ్చయ్య, గొల్లపల్లి డిస్టిక్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎంఎస్ఎంఈ అనే కంపెనీని ప్రారంభించాలని, ఇది ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటి మీదనే మా ఎంఎస్ఎంఈ పీసీ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎంఎస్ఎంఈ నుంచి ఏమైతే లోన్స్, సబ్సిడీ లోన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము. అయితే స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఓన్లీ సెంట్రల్ ఆపరేషన్తోనే మా వర్క్ అంతా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. మాకంటూ ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. ఆ బడ్జెట్ నుంచి మేము సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మాకు ఇండివిజువల్ లోన్స్ చేయమని చెప్పి ముందు తీసుకెళ్ళాము. జనవరి నుంచి ఇండివిజువల్ లోన్స్ స్టార్ట్ చేసాము. ఇండివిజువల్ లోన్స్ వచ్చేసి ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు లోన్స్ ఇస్తూ ఉన్నాము. అవి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కే ఇస్తున్నాం. సర్వీస్ సెక్టర్ కింద మేము స్టార్ట్ చేయలేదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కే ఇస్తున్నాము. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రాష్ట్రం శాంతి భద్రతలు కాపాడాలన్నా అది ఒక సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో భాగంగా కడప నగరంలోని యాకూబ్ సాబ్ మస్జిద్ వద్ద కాంగ్రెస్ పార్టీ కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అధిష్టానం తాను చేసిన సంఘ సేవ అభివృద్ధి కార్యక్రమాలను చూసి తనకే కడప అసెంబ్లీ టికెట్ కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు పాంప్లెట్లో శుక్రవారం మస్జిదుల దగ్గర పంచడం జరిగింది. సెక్యులర్ పార్టీ ఏందన్నా మన దేశానికి అభివృద్ధి కానీ, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కానీ, మన ఊరికి అభివృద్ధి చెందాలన్నా కూడా సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలని చెప్పేసి ఒక నినాదంతో, ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల ముందు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా, ఓడిపోయినా కూడా ప్రజల్లో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ వస్తున్నాను. ఇంకా మనం డెవలప్ చేయాలంటే మన ఊరికి కానీ, మన ప్రజలకు కానీ, మన సమస్యలకు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అని చెప్పేసి ఉద్దేశంతో నిన్న 7వ తేదీన అలాగే విజయవాడలో షర్మిల మధ్య కలసడం జరిగింది. తప్పకుండా మనకి టికెట్ కేటాయించే సూచనలు ఉన్నాయి కనుక
కాంగ్రెస్ పార్టీ తరపున నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అందుకే పాంప్లెట్ చేర్పించడము, కాంగ్రెస్ పార్టీని గుర్తు చేయడం ఒక నినాదంతో ఈరోజు పాంప్లెట్ పంచడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా రేపు నుండి కంటిన్యూగా ఈదికి వాడవాడకు. నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం ప్రజలు గుక్కెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బోరు నుంచి పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చి 30 కుటుంబాలకు సరఫరా చేయడంతో నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. నీటి కోసం వ్యవసాయ బోరు బావికి పరుగులు తీయాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. మంచినీటి సమస్య స్థానిక అధికారులకు వివరించినా పట్టించుకున్న పాపాన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తగిన చర్యలు తీసుకొని మంచినీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్క నల్ల సప్లై ఎట్లయితుంది? ఎండాకాలం తీస్తాము కొట్టుకున్న టైర్ గాడీలు. ఆ నల్లకు మేమంటే పొద్దులు వస్తుంది, ఆ నీళ్ళకి మోసడు కొట్టినాం. కైకిలు ఎప్పుడు పోవాలా? మేము తిండి ఎప్పుడు తినాలా? మేము ఎప్పుడు బతకాలా చెప్పండి. ఈ నల్ల టాకీ కావాలా మాకు? ఏదో దూరం ఇళ్ళ కంటే ఒక నల్ల పెడితే సప్లై అవుతుంది గల్లికి. కానీ మొత్తంకి అయితే ఇక్కడ పబ్లిక్ అంతా ఆగిపోతున్నాం. నీళ్ళు చేయంగా కైకిలు కనుక వచ్చిన నీళ్ళు వచ్చేసండి మొత్తం అంటే కరెంట్ పోతుంది, నీళ్ళు పోతుంది. ఇక తిండి ఎట్లా మేము బతుకుడు ఒకటి. మా ఇక 30 ఇండ్లు అయితే మొత్తం ఇక్కడ అనాథ ఉన్నట్టు చేనులకి వెళ్ళి మోసుకొట్టినాం మేము. ఇక్కడ పాలతెంకు రాకి లేవు, నీళ్ళు ఒకటే నల్ల అందరు జగడలు అట్నే కొట్టుకున్నామో పట్టింది. ఇవాళ పండుగ అంటే లేవు అవుతున్నది. ఇలా పొద్దున దేశం కయ్యమైంది. ఇంత 4-5 ఇండ్లకు ఒక్క నల్ల కూడా లేదు. మేము ఎంత బాధపడుతున్నాం. మాకు నీళ్ళు లేక బాధ అవుతున్నది సారు. ఆడ చూస్తే కూడా మస్తు ఇది అవుతున్నది. నీళ్ళు లేవు, ఏం లేవు. కరెంట్ వస్తేనే నీళ్ళు, లేకుంటే నీళ్ళు ఉండయి. మాకు టాకీ లేదు, ఏం లేదు. మేము ఎట్లా కావాలి నీళ్ళ కోసము? రోజు కయ్యలు అవుతున్నాయి. టాకీ కట్టిపియాలా? ఇప్పుడు కొత్త సర్పంచ్ వస్తున్నాడు. ఇప్పుడు మంచిగా టాకీ కట్టిపిస్తేనే మాకు నీళ్ళు ఉంటాయి సారు. మేము దానికోసమే కోరుతున్నాము. చెప్పమ్మా మీ సమస్య ఏమో చెప్పండి. మాకు నీళ్ళు రాకొచ్చినాయి, గొడవలు కాటినాయి, కొట్టుకున్న మోపు కాటినాం. ఒక్క నల్లతో ఏం నీళ్ళు సరిపోతాయా? ఒకటే నల్ల కలెక్షన్ ఉందా? ఒకటే నల్ల కలెక్షన్ ఉంది. దానికి ఎంత మంది వస్తారు? 10 మంది, 20 మంది, 50 మంది ఉన్నారు. 50 మంది ఉన్నారు. 50 మంది సరిపోతాయి నీళ్ళు? సరిపోవు కదా, చెయ్యాలా? నల్లబాడ టాకి పెట్టిపియాలా? కొత్త సర్పంచులు రాదు కదా, కొత్త సర్పంచులతో టాకి పెట్టిపియాలి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రేటర్ హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నేత చిన్న శ్రీశైలం యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. వచ్చే సంవత్సరం పారిశుద్ధ కార్మికులను ఘనంగా సత్కరించి వారి సమస్యల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మిక సంఘం నేతలు, మహిళలు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ జీహెచ్ఎంసీ కార్మికులకు సన్మానం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తరఫున ఈ యొక్క సన్మానానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీశైలం యాదవ్ గారికి మహిళల తరఫున కానీ కాంట్రాక్ట్ కార్మికుల జీహెచ్ఎంసీ యూనియన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎప్పుడు జీహెచ్ఎంసీ కార్మికులతోటి 15 ఆగస్టు వచ్చినా, 26 జనవరి వచ్చినా, అక్టోబర్ 2 వచ్చినా, పండుగలు వచ్చినా, దీపావళి వచ్చినా, లాస్ట్కు రావణాసురుని కాలబెట్టిన ఈట వాళ్ళు చెత్తని లేపి ఇది చేస్తారు. అందు గురించే వారికి ఎవ్వరు సన్మానం చేయరు. వారికి మనం సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 4th క్లాస్ కాంట్రాక్ట్ కార్మికులకు సీపర్గా పనిచేసి 20-25 సంవత్సరాలు వారి చెమటని నెత్తుల్ని చెమటగా మార్చి వర్షం వచ్చినా, చలికాలం వచ్చినా తడుచుకుంటూ వచ్చి మొత్తం సిటీని క్లీన్ చేస్తారు. ఎక్కడ డ్రైన్ నిండినా మోగ కార్మికులు గిట్ట ఇది చేస్తారు. ఆ ఉద్దేశంతో మన అక్క చెల్లెళ్లకు ఎప్పుడు వాళ్ళకి ఇటువంటి వాళ్ళకే చేయాలి అనే ఉద్దేశంతో గవర్నర్ గారు పిలుస్తారు, ముఖ్యమంత్రి రకరకాలుగా
పెద్దోళ్ళని చేస్తారనే ఉద్దేశంతో మనం చిన్న కార్మికులకు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మహిళా కార్మికులకు జిహెచ్ఎంసీ కార్మికులకు సన్మానం చేయడం జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరం ప్రాచీన గ్రామీణ కళలను కాపాడుకుందామని ప్రముఖ జర్నలిస్ట్ పాసం యాదగిరి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నటరాజ్ అకాడమీ ఆధ్వర్యంలో 16వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సకల కళా సమ్మేళనం 2024 జానపద ఉత్సవాలు తెలంగాణ నలుమూలల నుంచి 45 జానపదాల సమ్మేళనం జరుగుతోందని అన్నారు. తెలంగాణ జానపద కళలను ఒకే వేదిక మీద ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఏప్రిల్ 12, 13 తేదీలలో లలిత కళాతోరణం రవీంద్ర భారతిలో 2 రోజుల పాటు మహాయజ్ఞం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే కల్చరల్ మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారు కూడా కలిశారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. జానపద శాస్త్రాలు కానీ లేదా కథలు కానీ అన్నీ కూడా మనకు వంశపారంపర్యంగా వచ్చే యొక్క జానపద కళాకారుల యొక్క కళారూపాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా సంస్కృతిని కాపాడే దశలో ముందుకు పోతున్నాయి. ఇవాళ ఆ యొక్క జానపద కళల యొక్క సంఖ్య తక్కువ ఉండటం వల్ల వారికి గుర్తెక్కుతున్నది, వాళ్ళ కళారూపాలు కనుమరుగైపోతున్నాయి. అలాంటి కళారూపాలను తిరిగి మనం కనుక పునరుజ్జీవింపజేసుకుంటే తిరిగి మన సంస్కృతిని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క జానపద కళాకారులు విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. THPSRU యూనిట్లో స్టీమ్ వాటర్ పడి CR3 కంపెనీకి చెందిన 2 కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తరచూ ప్రమాద ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటనపై HPCL యాజమాన్యం నోరు మెదపని వైనం భద్రతా చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కార్మికులు, ఉద్యోగులు కోరారు. ఏ సమాజం, ఏ జాతి, ఏ సంస్కృతి స్త్రీకి సముచిత స్థానం ఇస్తుందో ఆ సమాజం, ఆ జాతి, ఆ సంస్కృతి అభివృద్ధి పదంలో ఉంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సింగిరెడ్డి వాసంతి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వాసంతి, నాగమణి నాగమ్మ, నందిమల్ల శారద, ఉంగ్లం అలేకత తిరుమల మున్సిపల్ కార్మికురాలు, విశ్రాంతి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ స్త్రీలను అన్ని రంగాలలో ప్రోత్సహించి దేశాలు అభివృద్ధి పదంలో ముందుకు కదిలాయని అన్నారు. ప్రభుత్వాలు మహిళలకు స్వయం ప్రతిపత్తిని కల్పించి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అన్నారు. మహిళలకు ఉపాధి కల్పించాలి కానీ ఫ్రీలు ఎప్పుడు కోరుకోరు. మహిళలు వాళ్ళు శ్రమించాలని కోరుకుంటారు. తప్పకుండా వాళ్ళు శ్రమజీవులు. ఒక కుటుంబాన్ని బాగుపరచాలంటే మహిళనే. అటువంటి మహిళలను వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని నిలదొక్కునేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకొని మహిళలందరినీ అభివృద్ధి పరచాలని, మహిళలకు ఒక ప్రత్యేక హోదా కల్పించాలని తీసుకోండి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా డీసీపీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అల్పాహారం పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి, గోదావరి,
హజీపూర్ మండలాల్లోని ముల్కల రాంపల్లిలో నది పుణ్య స్నానాలకు విచ్చేసి భక్తులందరికీ క్రీస్తు శేషులు కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో భక్తులందరికీ అల్పాహారం పంపిణీ చేశారు. గోదావరి నదిలోకి పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భక్తులకి ఇక్కడ అల్పాహార పంపిణీలు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ అల్పాహార పంపిణీ చేస్తున్నాం. దాదాపు 6 ఏళ్లుగా మేము అల్పాహార పంపిణీ చేస్తున్నాం. మొత్తం 4 సెంటర్స్లో చేస్తున్నాం. ఇక్కడ మంచిర్యాలలో ఒక దగ్గర, సీతారాంపల్లిలో, అలాగే ముల్కాల రాంపల్లిలో కూడా చేస్తున్నాం. అలాగే అంటే భక్తులందరికీ కూడా శివుడి కృప వల్ల అందరూ కూడా బాగుండాలి, సుఖ సంతోషాలతోనే, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనే అని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా మంచిర్యాల జిల్లాలోని మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతో పెట్టరా లోపలికి వెళ్ళి చేతులు పెట్టరా తప్ప వేరే ఒకటి సాపాడా చైర్మన్. శివరాత్రి పర్వదిన మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లయకారుడి ఆలయాన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మరోవైపు ఉదయం నుంచి భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. కొమరంభీం జిల్లాలోని శ్రీ ప్రసన్న పరమేశ్వర ఆలయంతో పాటు శివకేశవ ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం, శివ మల్లన్న ఆలయాలు భక్తులు సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి. శివరాత్రి పర్వదినానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కొమరంభీం జిల్లా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఏదైతే కొమరంభీం జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు శివమల్లన్న ఆలయం, శివకేశ ఆలయం, అలాగే ప్రసన్న పరమేశ్వర ఆలయాలు ఉదయం నుంచి కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే శివరాత్రి రోజు ఇటు ఉపవాసాలతోటి జాగరణ కూడా మరి ఆచరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆ దేవదేవుణ్ణి మరి మొక్కులు మొక్కిన వారికి మరి అంతా శుభమే జరుగుతుందని వేద పండితులు అయితే చెప్తున్నారు. మహాశివరాత్రి అనగానే శివుని యొక్క లింగోద్భవ కాలాన్ని నిర్ణయించినది అర్థం. పరమశివుడు సర్వస్వరూపుడైనటువంటి నిరాకారుడైనటువంటి మహాశివుడు ఈరోజు ఉద్భవించిన దినంగా భావిస్తూ తరతరాలుగా యుగాలుగా మనము ఈ ఉత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా అంటే సాధారణంగా శివ కళ్యాణము అనగానే ఉపవాసం ఉండడం అని చెప్తూ ఉంటాం. ఎందుకు ఈ ఉపవాసం? కళ్యాణం అంటే షట్రుజోపేతమైన భోజనం చేసుకుంటూ పంచపక్వ పర్వాణాలు తినుకుంటూ ఉండాల్సినటువంటి రోజు. కానీ ఇవాళ శివునికి మట్టుకు మనము ఏదైతే మహాశివరాత్రి ముఖ్యంగా పక్షాతులు కూడా చెప్తున్నది. ఈరోజు మనము ఉదయం లేచినప్పటి నుండి శివనామస్మరణలో గడుపుకుంటూ సాయం సంధ్యా వేళల్లోపట శివస్మరణలో శివారాధన చేసుకుంటూ ఆ తర్వాత రాత్రి 12 గంటల సమయం లోపట లింగోద్భవ కాలం లోపల అభిషేకానంతరము స్వామివారికి బిలోదలం కనుక సమర్పిస్తే పునర్జన్మ ఉండదని చెప్పి మనకు శివపురాణం చెప్తున్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే శివనామస్మరణలో గడుపుకుంటూ ఉపవాస దీక్షను అంటే నిలహార దీక్ష అంటాం. హారము లేకుండా ఉండడమే నిలాహార దీక్ష గడుపుకొని ఉండి మరుసటి రోజు మనకు తోచినంతగా ఎవరికైనా బీదలకు కానీ బ్రాహ్మణులకు కానీ దాన ధర్మాలు చేసుకొని ఆ పిమ్మట భోజనం చేయడం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనకు పునర్జన్మ ఉండదని చెప్పి మనకు శివపురాణం చెప్తుంది. కాబట్టి శివపురాణం చాలా విశిష్టమైనది, చాలా గొప్పనైనది. ఈరోజు ఎంత మనము భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అంత పుణ్యఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్ధనారీశ్వర రూపం మనకు ఎలాంటి పరమార్థాన్ని చెప్తుందంట? అర్ధనారీశ్వర రూపం ఏ ధర్మంలో కూడా లేనటువంటి ఒక గొప్ప వ్యవస్థ మన హిందూ ధర్మంలో, హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్నది. పైన ఉన్నటువంటి లింగ స్వరూపాన్నేమో మనం శివునిగాను, కింద ఉన్న పానావాటాన్నేమో అమ్మగారుగా భావిస్తుంటాము. అంటే ఈ సృష్టి జగత్తును
మూల బిందువు అయినటువంటి ఆ శివపార్వతులను మనము అర్ధనారీశ్వరులు అంటాము. దీనికి గల కారణం ఏంటంటే శక్తి, అమ్మవారు అంటే శక్తి, శివుడు అంటే ప్రకృతి వికృతి అంటాము. శివుడు ప్రకృతితే, అమ్మవారు వికృతి. కాబట్టి ఈ రెండు కలయికల వల్లనే మనకు ఈ సమాజం అనేది కొనసాగుతుందని చెప్పే ఒక గొప్పనైనటువంటి దివసము. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.